పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఎలాంటి రాజకీయాలు ఉండకూడదని, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక రేషన్ కార్డులు ప్రక్రియ చేపట్టాలని ఎమ్మెల్యే పావ రామారావు పటేల్ సూచించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అధ్యక్షతన సమావేశం కాగా, ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొనడంతో సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. బైన్సాలో అప్పటి ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని, త్రాగునీటి సౌకర్యం, డ్రైనేజ్, రహదారి వ్యవస్థ కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలన్నారు. లబ్ధిదారులను గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు అధికారులు సర్టిఫికెట్లు అందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. లబ్ధిదారుల ధృవపత్రాలు అందించడానికి జాప్యం ఎందుకు అవుతుందని అన్నారు. బైన్సాతో పాటు పలు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఇదే విధంగా ఉందన్నారు. ప్రభుత్వ నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కావడం లేదన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో గ్రామంలో పేదలకు ఇండ్లు లేక పరితపించారని, ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్న తరుణంలో అసలైన పేదవారిని గుర్తించి వారికి ఇండ్ల మంజూరు చేయాలన్నారు. అనంతరం పలు కార్యక్రమాలపై సమీక్ష జరగగా ఎమ్మెల్యే పావ రామారావు పటేల్ మంత్రి సమక్షంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు వేరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ తండ్రి విఠల్ గారు, బోర్డు శాసనసభ్యులు అనిల్ యాదవ్ గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు బాయి శంకర్ గారు, ఖానాపూర్ శాసనసభ్యులు వేడుమ బొడ్డు గారు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు, 4 జిల్లా కలెక్టర్స్ ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, అడిషనల్ కలెక్టర్స్, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం పూర్తి సంవత్సరంలో పడ్డాన్ని మంత్రి గారితో వినియోగిస్తున్నాను. సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, అక్కడ లైట్ సౌకర్యం లేదు, నగర సౌకర్యం లేదు, ఎలక్ట్రిసిటీ సౌకర్యం లేదు. దానికోసం మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, డబుల్ రూమ్ తొందరగానే కంప్లీట్ చేయాలని